స్తోత్రం 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 స్తోత్రం. ఈ పూట మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఆ వాక్యపు వాగ్దానాన్ని మనం చదువుకొని దానిని స్వతంత్రించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయ ఉపదేశకాండం డిటర్నికల్ 26:19 వర్స్ 26 చాప్టర్ 19 వర్స్లో ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదును. చాలు. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుడు మనతో ప్రతిష్ఠితమైన జనముతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు సెలవిస్తున్నాడు, దేవుడు ప్రకటన చేస్తూ ఉన్నాడు. యెహోవా ఈ దినమున ప్రకటించెను అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి ఈ వాక్యపు వాగ్దానము ఏంటంటే, తాను సృష్టించిన సమస్త జనములు, దేవుడు సమస్త జనములను ఆయనే సృష్టికర్త అయి ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కుల మత వర్గ విచక్షణ ఏ భేదము లేదు. అందరూ ఆయన బిడ్డలే. సమస్త జనములు ఆయన బిడ్డలే. ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళి అందరూ సమస్త జనములు అని అక్కడ వ్రాయబడిందనమాట. కాబట్టి తాను సృష్టించిన సమస్త జనముల కంటే ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని ముందుగా ఆయనను ఎవరైతే నమ్ముకొని ఈ లోకంలో నుండి వేరుపరచబడి ఆయన రక్తం చేత కడగబడి ఆయన ఆత్మ చేత ముద్రించబడి ఉన్నారో వాళ్ళకి ఈ వాగ్దానము ప్రభు చెప్తూ ఉన్నారు. సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లుగా నిన్ను హెచ్చించుదును. ఘనత, కీర్తి, మంచి పేరు అందరికంటే కూడా దేవుడు మనకు ఇస్తారంట. కాబట్టి చెప్పిన దేవుడు ఖచ్చితంగా ఇస్తాడనమాట. కాబట్టి ఈ మంచి పేరు రావాలన్నా, ఘనత రావాలన్నా, కీర్తి రావాలన్నా మనం ఏం చేయాలి? దైవ సేవకులుగా మేమేం చేయాలి? విశ్వాసులుగా మీరేం చేయాలి? ఈ ప్రపంచంలో సమస్త జనములందరికంటే కూడా ఒక ఉన్నతమైన హెచ్చింపు, ఒక ఉన్నతమైన మంచి పేరు, కీర్తి కలుగునట్లుగా దేవుడు హెచ్చిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినాన మన దేవుడైన యెహోవా ఘనతను చూపించేవాడు అన్నమాట. తన మహత్యాన్ని, తన ఘనతను చూపించేవాడు అన్నమాట. ఈ లోకంలో మానవుని యొక్క ఘనతలు ఉన్నవి. రకరకాల కీర్తి, రకరకాల పరిస్థితులు, పేరు సంపాదించుకోవడానికి, కీర్తిని సంపాదించుకోవడానికి ఎంతోమంది ఎన్నో విధాలుగా వాళ్ళు ప్రయాసపడుతూ ఉంటారు. రాజకీయ నాయకులు కానీ, మనుషులు కానీ ఎంతోమంది. అదేవిధంగా ఆ దినాన నేను నీకు ఘనత కలగజేస్తానని ఒక రాజు కూడా బిలాముతో చెప్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఈ దినాన మనుషులు కలగజేసే ఘనత కావాలా? లేకపోతే దేవుడు మనల్ని ఘనపరచాలి? ఒక్కసారి దేవుడు మనల్ని ఘనపరిచి ఆశీర్వదిస్తే అది ఎన్నటికి శాశ్వతంగా మన పేరు ఉండిపోతుంది. హల్లెలూయా. కీర్తి ఘనతలు ఉండిపోతాయి. హల్లెలూయా. మనకు ఘనత కలుగుతుంది, పేరు కీర్తి అన్నీ కలుగుతాయి అన్నమాట. కాబట్టి ప్రభువు చెప్పిన వాగ్దానాన్ని చేతపట్టుకొని, ప్రభా మీరు చెప్పి ఉన్నారు కదా, దేవుడే చెప్పాడనమాట, నా కార్యములను గురించి మీరు నాకు జ్ఞాపకం చేయండి అని, నా కార్యముల గురించి మీరు నాకు తెలియజేయండి అంటున్నాడు. అది నన్ను తెలియజేశాడు కదా యెహోషువ. తండ్రి, ఆకాశంలో ఉన్న సూర్య చంద్రులు నక్షత్రములు ఆగిపోవాలి అన్నప్పుడు ఆగిపోయినాయి అన్నమాట. ఆ దినాన అబ్రహాము సొదొమ గొమొర్రా యొక్క పట్టణములను కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసే రీతిగా దేవుడు చేశాడండి. ఆయన ఎన్నో కార్యములను పరిశుద్ధ లేఖనములో ఉంచి ఉన్నాడు. ఆయన కార్యములు ఎన్నో ఉన్నవి. కానీ మనం ఏం చేయాలంటే
ఆయన కార్యములను ఆయనకే మనము అప్పచెప్పాలి. ఓహో, నువ్వు ఇలా చెప్పావు కదా, ఇలా చేస్తానన్నావు కదా, ఇలా చెయ్యి అనే హక్కు, ధైర్యము మనకున్నదన్నమాట. చెప్పాలి హల్లెలూయా. ఉందా లేదా? చెప్పాలి హల్లెలూయా. ఆయన చేసే కార్యములను ఆయనకే మనకు తెలియజేయాలన్నమాట. కాబట్టి దేవుడు ఏం చేశాడు? మన దేవుడైన యెహోవా ఏం చేశాడు? తాను సృష్టించిన సమస్త జనముల కంటే మనకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లుగా హెచ్చిస్తానని ప్రభు చెప్పాడు. మనం ఊరికే వదిలిపెట్టకూడదు దేవుణ్ణి. ఆయనను ఖాళీగా వదిలిపెట్టకూడదు. ఆయనను మనము బలవంతం చేయాలి. ప్రభా, నీవు చెప్పావు కదా. అది నన్ను మోషే కూడా చెప్పాడు. జనులందరినీ నాకు చంపేస్తానంటే వద్దు, నీకు ఘనత కలగదు, మహిమ కలగదు. దేవుడైన యెహోవా ఐగుప్తు నుండి ఈ విధంగా తీసుకొచ్చి చంపేశాడు అందరూ అనుకుంటారు అని మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ దినాన మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో తాను సృష్టించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లుగా నిన్ను హెచ్చిస్తాను అని ప్రభు చెప్పినప్పుడు మనము ఏం చేయాలంటే ఈ వాక్యపు వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసినట్లయితే రాబోచున్న దినాలలో దేవుడు నిన్ను నన్ను ఘనపరచునుగాక, హెచ్చించునుగాక. చెప్పాలి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఘనపరచబడాలి, ఘనత, పేరు కలగాలి. ఘనత, పేరు కలుగునట్లుగా ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఎలా ప్రార్థన చేయాలి? ఎలా ఆయన సన్నిధిలో ఉండాలి? ఏ విధంగా ఉంటే దేవుడు మనని ఈ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు? ఏ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు? ఏ విధంగా ఆయన మనల్ని నడిపించబోతూ ఉన్నారు అనేది ఈ దినాన తెలుసుకోవాలి. తెలుసుకొని రాబోచున్న దినాలలో మనకు ఒక ఘనత కావాలి, కీర్తి, పేరు, ప్రతిష్టతలు కావాలండి. అది దేవుని ద్వారా కలగాలి. దేవుని ద్వారా కలగాలంటే మనము మన ఉద్దేశాలు ఎలా ఉండాలి, మన ఆలోచన ఎలా ఉండాలి, మన పరిస్థితి ఎలా ఉండాలి, మనం ఏ విధంగా దేవుని సన్నిధిలో ఆయనతో మమేకమైపోవాలి, ఆయనకు అనుకూలంగా మార్చబడాలి. మన ప్రభు అయిన యేసు క్రీస్తుతో మనము ఎలా జీవించాలి? ఆయన మనల్ని సృష్టించి ఉన్నాడు, సృజించి ఉన్నారు. తాను సృష్టించిన సమస్త జనముల కంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఘనపరుస్తూ ఉన్నాడు. బాగా వినాలండి. ఈ వాక్యపు వాగ్దానం చాలా అవసరం. ఎందుకంటే మనము అందరము మందిరము కట్టబోతూ ఉన్నాం. మందిరం కట్టుకోవాలి. సేవకులు ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి అనేది ఈ వాక్యపు వాగ్దానములో ఈ జీవితకాలం అంతా మందిరము ప్రారంభించినప్పటి నుంచి మందిరం ముగించేంత వరకు నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ, ఈ వాక్యాలన్నీ మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుని మార్గంలో మనం నడిపించబడాలండి. ఒకవేళ ఈ విధంగా చేయకపోతే మన మందిరం కట్టుకోలేం. దేవుడు మన ఘనత ఇవ్వడు, కీర్తి ఇవ్వడు, పేరివ్వడు. మీరందరూ ఐక్యత కలిగి, ఏక మనసు కలిగి, ఆలోచనలు కలిగి ఈ వాగ్దానాన్ని చేతబట్టుకొని మనం మందిరం కట్టుకోవాలి. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఇలా చెప్పండి, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. అందరూ సేవకులతో దేవుడు మాట్లాడుతున్నారు, విశ్వాసులతో దేవుడు మాట్లాడుతున్నారు, అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న ఈ వాక్యపు వాగ్దానము చూడండి. మనకు ఘనత కావాలి. పరిశుద్ధ లేఖనాలలో మన పితరులు ఏ విధంగా వాళ్ళకు దేవుడు ఘనతనిచ్చాడు, ఏ విధంగా దేవుడు వాళ్ళని ఘనపరిచాడు, ఏ విధంగా దేవుని యొక్క ఘనత, మహత్యాన్ని, మహిమను ఏ విధంగా చూపించి ఉన్నారో పరిశుద్ధ లేఖనాలలో వాక్యానుసారంగా వాక్యపు మార్గాలలో మనం నడిపించబడుతూ దేవుని యొక్క ఆలోచనల ప్రకారంగా మనం ముందుకు సాగాలండి. ఒక్కసారి అనాలోచితంగా మీరు ఉండకూడదు. అనాలోచితంగా ఉన్నారా, మీ ఇష్టం అన్నమాట. మీకు ఘనత పోతుంది, గౌరవం పోతుంది, మీ కీర్తి, ప్రతిష్టతలు అన్నీ మంట కలిసిపోతాయి అన్నమాట. అన్నీ పోతాయి అన్నమాట. ఇంతవరకు చేసిన భక్తి వేష్టమైపోతుంది, ఇంతవరకు చేసిన యొక్క సహాయం వ్యర్థమైపోతుంది, ఇంతవరకు చేసిన సమస్తము వ్యర్థమైపోయి గాల్లో కలిసిపోతుంది. అంత గాల్లో కలిసిపోతామన్నమాట. అనంత లోకాలలో కలిసిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి ఈ వాక్యపు వాగ్దానాన్ని చక్కగా విని తీర్మానం చేసుకొని వినాలి. అటు ఇటు ఎవరు చూడకూడదు, మనుషులను ఎవరు చూడకూడదు.
ఈ వాక్యపు వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకొని చక్కగా విని దేవుని యొక్క మార్గాలలో మనం నడిపించబడాలన్నమాట. కాబట్టి ఘనత ఘనపరచబడడం, హెచ్చించబడడం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఘనపరచబడాలని, హెచ్చించబడాలని దేవుని ద్వారా. అయితే మనం ఏం చేయాలనేది పరిశుద్ధ లేఖనాల్లో మనం చూసుకోవాలండి. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో సమూయేలు రాసిన మొదటి గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. అహీమెలెకు రాజునకు అల్లుడై, నమ్మకస్తుడై, ఆలోచనకర్తయై, నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? చూడండి, సౌలు అహీమెలెకుతో ఏమంటున్నాడంటే, వాళ్ళందరితో మీరు కలిసిపోయాడు, దావీదుతో మీరందరూ కలిసిపోయి నన్ను మోసం చేస్తున్నాడని సౌలు అంటున్నాడు. నన్ను మోసం చేస్తున్నాడు మీరందరూ, నేను చంపాలని నేను అనుకుంటున్నాను దావీదును, మీరేమో అతన్ని చంపనీయకుండా అతన్ని బ్రతకనిచ్చి అతన్ని ఏదో కాపాడాలని మీరు అనుకుంటున్నారు, జాగ్రత్త అని అంటున్నాడు. కానీ ఇతను ఏమంటున్నాడంటే, అహీమెలెకు రాజునకు అల్లుడై ఉండి మీరే కదా అతన్ని అల్లుడు చేసుకుంది, మీరే కదా అతన్ని మెచ్చుకుంది అని అంటున్నాడు అనమాట. మీరే కదా అతని పరాక్రమం చూసి, అతని జ్ఞానాన్ని చూసి, అతని సౌందర్యాన్ని చక్కగా దావీదును మీరే కదా అన్ని మీ అల్లుడిని చేసుకున్నారు. నమ్మకస్తుడై, ఆలోచనకర్తయి, నీ నగరిలో నువ్వు పరిపాలిస్తున్న యొక్క పట్టణంలో ఇతను ఘనత వహించిన దావీదు వంటి వాడు ఎవడైనా ఉన్నాడా? అది మీరే కదా ఏర్పాటు చేసుకుంది అని సౌలుతో మాట్లాడుతూ ఉన్నారన్నమాట. అతని పక్షాన నేను కాదు కదా, ఎవరు ఏమి చేసినా చేయకపోయినా అతని పక్షాన దేవుడున్నాడు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. నేను సహాయం చేసినా చేయకపోయినా, విచారణ చేసినా చేయకపోయినా, ఇతను ఏమంటున్నాడంటే, ఈ అహీమెలెకు ఏమంటున్నాడంటే, నీ నగరిలో నీ అల్లుడై ఉన్నాడు, నువ్వే అతన్ని ఘనపరిచావు, నువ్వే అన్ని చేశావు, బాగానే ఉంది. నమ్మకస్తుడై అతను ఆలోచనకర్త అయిన నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులు ఎవరైనా ఉన్నారా అని అతని మాటను అతనికే అప్పచెప్తూ ఉన్నాడు అనమాట. అతని జోలికి రాకుండా. కాబట్టి ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఘనత మనకు కలగాలంటే ఘనపరచబడాలి, మనమందరూ ఘనపరచబడాలి. విశ్వాసులైనా మేమైనా మీరైనా అందరూ ఎవరైనా సరే ఘనపరచబడాలంటే ఏముండాలంటే వాక్య భాగంలో నమ్మకస్తులై ఉండాలంట. చెప్పాలి హల్లెలూయా. నమ్మకత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు మాకు డబ్బులు ఇస్తూ ఉంటారు, తర్వాత మీరు మాకు ప్రార్థనలు చేయమంటూ ఉంటారు, సమస్తాన్ని మీ జీవితాలను, మీ కుటుంబాలను, మీ పిల్లలు మాకు అప్పచెప్పారు, దేవునికి అప్పచెప్పారు, తర్వాత దైవ సేవకులకు అప్పచెప్పారు, మీ కష్టాజితని సమస్తాన్ని అప్పచెప్తూ ఉన్నారన్నమాట. అయితే ఎవరైనా సరే ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలన్నమాట. నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని అందరినీ ఘనపరుస్తారండి. ఒకవేళ ఏ ఒక్కరూ నమ్మకంగా లేకపోతే, సేవకులైనా విశ్వాసులైనా మీరైనా దేవుని యొక్క మందిరానికి కొంతమంది చేశారండి, బాగానే ఉంది, ఇంక కొంతమంది చేయలేదు. కాబట్టి అందరూ చేయాలి. ప్రారంభించబడిన యొక్క పనిని అంతవరకు నడిపించబడాలి. దేవుని యొక్క ఆలోచన నెరవేర్చబడాలంటే మనం అందరము అన్ని విషయాలలో నమ్మకంగా ఉండాలండి. అన్ని విషయాలలో ప్రతి విషయంలో చక్కగా నమ్మకంగా దేవుడు మీకు ఇచ్చిన దాంట్లోనే ఏం చేయాలంటే నమ్మకంగా, యథార్థంగా ఆయన సన్నిధానానికి తీసుకుని రావాలి. నమ్మకంగా ప్రార్థన చేయాలి, నమ్మకంగా పరిచర్య చేయాలి. ఈ దేవుని ఇంటిలో మనం ఎలా ఉండాలంటే ప్రతి చిన్న వస్తువులో కూడా
ప్రతి చిన్న వస్తువులో కూడా, పెద్ద వస్తువులో కూడా, అన్ని విషయాలలో ఎలా ఉండాలంటే నమ్మకస్తులుగా ఉండాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందామండి. కీర్తనల గ్రంథం 101, కీర్తనల గ్రంథము 101 6వ వచనాన్ని చదువుకుందాం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచూ ఉన్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే నా యొద్ద నివసించినట్లుగా దేవుని వద్దకు మీరు వచ్చి ఉన్నారు. ఆయన వద్దకు వచ్చే వారిని ఆయన ఎలా చూడాలనుకుంటున్నాడంటే నమ్మకస్తులుగా ఆయన వద్ద మనము నివసించాలి. ఎవరి వద్ద? దేవుని వద్ద. దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో నివాసం ఉండాలండి. ఇక్కడ పరలోకములో దేవుని దగ్గర, దేవుని ఇంటిలో, దేవుని యొక్క పట్టణములో ఆయన వద్ద నివసించినట్లుగా మనం ఎలా ఉండాలంటే దేశములో, ఈ భారతదేశంలో, ఈ రాష్ట్రాలలో ఉన్న వారిని, దేశంలో ఉంటున్న వారిని, ప్రపంచం వరకు వద్దండి, ప్రపంచము తర్వాత సంగతి, ప్రపంచం సంగతి. ఇప్పుడు ఏంటంటే ఈ దేశంలో, ఈ భారతదేశంలో ఉంటున్న మీరు, ఈ రాష్ట్రంలో ఉంటున్న మీరు, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తర్వాత 28 రాష్ట్రాలు మనకు ఉన్నాయి కదండి. ఎన్ని ఉండే? మనకు 28 రాష్ట్రాలు ఉన్నాయి. దాదాపుగా 300 దేశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే దేశంలో నివసించినట్లు, దేశంలో నమ్మకస్తులైన వారి నేను కనిపెట్టుచూ ఉన్నాను. కాబట్టి ఘనపరచబడాలి. మీరందరికీ మంచి పేరు, కీర్తి, మీ కుటుంబం కానీ, మీ పిల్లలు కానీ అందరూ కీర్తి, ప్రతిష్టతలు, పేరు, ప్రఖ్యాతులు ఘనపరచబడాలి. దేశమంతటా ఘనపరచబడాలి. ఆయన వద్ద నివాసం చేయాలంటే మీరు ఎలా ఉండాలంటే నమ్మకస్తులై ఉండాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. నమ్మకస్తులై ఉండాలి. ఆ నమ్మకస్తుల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే మీ చేతికి అప్పచెప్తాడనమాట. దేవుడు మందిరం కట్టే విషయంలో నమ్మకస్తులండి. మీరు చక్కగా అందరూ ఐక్యత కలిగి ఏం చేశారు? అందరూ డబ్బులు వేసుకున్నారండి. ఇంకా కొంతమంది తెలియదు, వేసుకుంటారు. ఇంకా చాలా పనులు ఉన్నాయి కదండి, వాళ్ళందరూ చేస్తారు. మీరే కాదు, రాబోతున్న దినాలలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. చెప్పాలి హల్లెలూయా. దేవుడు మహిమ పొందబోతూ ఉన్నాడు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి నమ్మకస్తుడు దావీదు వంటి వాడు ఎవడున్నాడు? అతన్ని మీరు చంపాలనుకుంటున్నారా? సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. అంత నమ్మకస్తుని చంపాలనుకుంటున్నారా? అతను అడవిలో, అతని దెబ్బకు భయపడి అడవి ప్రాంతానికి వెళ్ళిపోయాడండి దావీదు. అతనికి కొంతమంది విశ్వాసులు ఏం చేశారంటే అతని పక్షాన ఒక 400 మంది అట్లా వెళ్ళి అతనికి తోడుగా ఉండి అన్ని విషయాలు అతన్ని చక్కగా చూసుకుంటున్నారనమాట. దావీదు నమ్మకస్తులు. కాబట్టి దినాన నమ్మకస్తులు కావాలండి. దావీదును చూసుకునే కుటుంబాలు, ఏ కుటుంబాలు? దావీదును చూసుకునే కుటుంబాలు నమ్మకస్తులై ఉండాలి. కాబట్టి దినాన మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, మీ సన్నిధిలో నేను నమ్మకంగా ఉండాలి దావీదు వలె అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుంటామో చూడండి, అందరిలో దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నారు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఎగ్జాంపుల్గా మనం గమనించిన దానియేలు చూడండి. దానియేలులో అందరూ తప్పు పట్టాలని చూశారండి. దానియేలు ఆ సంస్థానంలో చక్కగా నడిపించబడుతూ ఉన్నాడు, పరిపాలన చేస్తూ ఉన్నాడు. కానీ ఈ దానియేలులో ఏ నేరమైననో దోషమైననో కనిపెట్టాలని వాళ్ళు చూస్తూ ఉన్నారంట. చూస్తున్న సమయంలో వాళ్ళకి ఏమీ కనబడలేదన్నమాట. వాళ్ళకి ఏమీ కనబడలేదు. కానీ అందరికంటే ఈ దానియేలు ఏం చేస్తూ ఉన్నాడంటే నమ్మకస్తుడై ఉన్నాడనమాట. నమ్మకమైన మంచి మనస్సు కలిగిన వాడై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా. ఎందుకని నమ్మకస్తుడై ఉన్నాడంటే ముమ్మారు
మారు యెరూషలేము వైపు కన్నులెత్తి ప్రార్థన చేస్తున్నాడంట. నమ్మకస్తులు ఏం చేస్తారంటే నమ్మకంగా ఉంటారు, యథార్థంగా ఉంటారు. తర్వాత దానియేలు వలె నమ్మకస్తులు నేరమైనను ఏ తప్పైనను చేయకుండానట్లుగా అతను చేస్తూ ఉన్నాడు. అందరూ కనిపెడుతున్నారు. అందరి కళ్ళు దానియేలు మీద ఉన్నవి. దానియేలు మీద ఉన్న ఏదైనా తప్పు చేస్తాడా, పొరపాటు చేస్తాడా అని చూస్తూ ఉన్నారన్నమాట. ఏమాత్రము దానియేలు తప్పైనను చేయకుండా చాలా జాగ్రత్త కలిగి దేవుని వైపు, యెరూషలేము వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి అతను నమ్మకస్తుడుగా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకున్నవాడై ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. ప్రధానమంత్రి దగ్గర అతనే ప్రధానమంత్రి తర్వాత ఇతనే ముఖ్యుడు అన్నమాట. ఘనపరచబడ్డాడు. ఘనత, పేరు, కీర్తి కలిగింది. ఎందుకంటే నమ్మకస్తుడు ప్లస్ ప్రార్థనాపరుడు. కాబట్టి ఈ దినాన నువ్వు నమ్మకంగా ఉండాలంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. మోషే కూడా దేవుని ఇల్లంతటిలో నమ్మకమై ఉన్నాడంట. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమస్తమును మీద ఆయన నమ్మకముగా ఉన్నాడు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. మోషే ఇల్లంతటిలో ఇంటిలో మాత్రమే నమ్మకంగా ఉన్నాడు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమస్తము మీద ఆయన నమ్మకంగా ఉన్నాడంట. సమస్తము అంటే పరలోకాన్ని కాపాడడానికి, భూమిని, ఈ ప్రపంచాన్ని కాపాడడానికి ఆయన నమ్మదగినవాడు అన్నమాట. ఆయన వంటి నమ్మదగినవాడు, నమ్మకస్తుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరన్నమాట. ఆమె చెప్పండి హల్లెలూయా. ఎవరు లేరు. ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఆజన్మ బ్రహ్మచారి, కామ క్రోధ మద మత్సరములు లేనివాడు, సుచరిత్ర కలిగిన దేవుడు. కాబట్టి ఇది నా సమస్త జనముల కంటే ఆయనకి ఏ విధంగా ఘనత కలుగుతూ ఉన్నదో, ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఏ విధంగా ఆయనకు ఘనత ఉన్నదో, పేరు ఉన్నదో, ఘనత వహించిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నమాట. అలాంటి దేవుడు మనల్ని కూడా ఘనపరచాలని, కీర్తి మహిమ కలగాలని ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేశంలో నమ్మకస్తులైన వారిని, ప్రార్థన చేసేవారిని ఆయన చూస్తూ ఉన్నాడు. అలాంటి వారికి రాబోతున్న దినాలలో ఘనత కలుగుతుందండి, ఘనత కలుగుతుంది. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు రాసుకుని ఇంట్లో చదువుకోండి. దానియేలుకు రాసిన గ్రంథం 6వ అధ్యాయము 4, 5, 6 వచనాలు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ ఉంటుంది దానియేలు గురించి, మోషే గురించి రాయబడి ఉంటుంది. కాబట్టి నమ్మకస్తులై ఉండాలి. తర్వాత మనం గమనించినట్లయితే దావీదుకున్న మంచి పేరు ఏంటంటే ఆలోచనకర్త అంట. ఈ ఆలోచన దావీదుకి ఎలా వచ్చింది? ఎందు నిమిత్తమై దావీదు మంచి పేరు పొందుకున్నాడండి. నమ్మకస్తుడు, ఆలోచనకర్తని. ఏమంటున్నాడు ఆ రాజు? ఏమంటున్నాడు చదవండి. దావీదు గురించి ఏమంటున్నాడు చదవండి. మళ్ళా సమూయేలు రాసిన గ్రంథంలో 22వ అధ్యాయంలో, నమ్మకస్తుడై ఆలోచనకర్తయ్యై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? కాబట్టి ఆలోచన కర్తయ్యై ఉన్నాడంట. ఆలోచనకర్తయ్య ఉన్నాడు ఈ దావీదు అన్నమాట. కాబట్టి ఆలోచన, ఇంతకుముందు మనం ప్రార్థన చేస్తాం, మనందరికీ, సేవకులకి, విశ్వాసులందరికీ ఏం కావాలి? దేవుని యొక్క ఆలోచన కావాలి. చెప్పాలి హల్లెలూయా. ప్రతి విషయంలో ఐక్యత ఉండాలండి. డబ్బు విషయంలో కానీ, పని విషయంలో కానీ కూర్చొని మాట్లాడుకోవాలి. ఒక్కొక్కరు వచ్చి వాళ్ళెంత ఇచ్చారు, వీళ్ళెంత ఇచ్చారు ఒక్కొక్కరుగా అడగకూడదు. అందరు కూర్చొని వాళ్ళెంత ఇచ్చారు, వీళ్ళెంత ఇచ్చారు, ఎంత ఖర్చు అవుతుంది, ఎట్లా, ఏమి అని మాట్లాడుకోవాలి. వ్యక్తిగతంగా ఈ సహోదరు వచ్చి ఎవరెంత ఇచ్చారు లెక్క చెప్పవా అని అడగకూడదు. వాళ్ళు వచ్చి వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఇంత వచ్చింది, ఎంత వచ్చింది అని అడగకూడదు. పద్ధతి కాదు అది. అందరు కూర్చోవాలి, కమిటీగా కూర్చొని చక్కగా ఇంత వచ్చింది, అంత వచ్చింది, తర్వాత అది ఇది అని మాట్లాడుకోవాలి. కానీ వ్యక్తిగతంగా ఫోన్లు చేసి అది ఇది అని అడగకూడదు అన్నమాట. అందరూ ఐక్యత కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆలోచనకర్త
దుష్టుని ఆలోచన చొప్పున నడవక. కాబట్టి ఈ దినాన సేవకులైన విశ్వాసులైన ప్రతి ఒక్కరూ ఆలోచనకర్తలుగా మార్చబడాలండి. మీ ఆలోచన మా ఆలోచన కాదు, కానీ అందరం కలిసి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయాలి. ప్రభా, మీ ఆలోచన ఏంటి, మీ ఆలోచన ఏంటి అని ఆలోచించే జ్ఞానమును దేవుడు మనకందరి అనుగ్రహించునుగాక. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తర్వాత మహిమలో చేర్చెదవు. నీ ఆలోచన చేత నన్ను నడిపించుము అని ప్రార్థన చేసుకోవాలి. ప్రతిరోజు మందిరము కట్టబడుతుంది. రాబోతున్న దినాలలో మనకు ఘనత కావాలి, కీర్తి కావాలి. దేవుని యొక్క ద్వారా ఆశీర్వదించబడాలంటే దేవుని యొక్క ఆలోచన మనకు ఎంతైనా అవసరం అండి. దేవుని యొక్క ఆలోచన అందరూ ఆలోచించాలి. ఫోన్లు చేసుకొని ఆలోచించుకోండి. ఫోన్లు చేసుకొని మీ ఇష్టానుసారంగా మాట్లాడుకోకూడదు. అది చేద్దాం, ఇది చేద్దాం, అలా కాదండి. స్త్రీలైన వారు మీరు మాట్లాడుకోండి. దేవుని యొక్క ఆలోచన ఏంటి, ఈ పని నిమిత్తం వాక్యం ఏం చెప్తుంది, వాక్యం ఏమి చెప్తుంది. స్త్రీలు పురుషులు మాట్లాడుకోవాలి. అందరూ మన ఆలోచన ప్రకారంగా మాట్లాడుకోకూడదు. వాక్యం ఏం చెప్తుంది, ఆ వాక్యానుసారంగా మనం చేద్దాము, ఆ వాక్యానుసారంగా చేద్దాము. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు అని చెప్పుకోవాలన్నమాట. హల్లెలూయా. తర్వాత మహిమ మనకు కలుగుతుంది, ఘనత కలుగుతుంది. ఈ విధంగా మందిరమును గురించిన ఒక ఆలోచన ఈ దినాన దేవుడు మన కళల ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా నమ్మకంగా ఉండటం వలన దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అందరూ చెప్పండి ఆమేన్, హల్లెలూయా. ఆలోచన, దేవుని యొక్క ఆలోచన తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అన్ని విషయాలలో మనుషుల ఆలోచనలు కాకుండా ప్రార్థనాపూర్వకంగా ప్రతి విషయము ప్రభా మీ ఆలోచన దయచేయండి అని అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడనమాట. ఇంకొక విషయాన్ని కూడా రెండోదిగా మనం గమనించినట్లయితే ఘనత కలగాలండి. మనం మందిరం కట్టుకోబోతూ ఉన్నాం. దేవుని యొక్క కార్యములు దేవుడు చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఒకటేంటంటే నమ్మకంగాను, తర్వాత దేవుని యొక్క ఆలోచనలు కలిగిన వారుగా ఉండాలి. అది మొదటిది. రెండవదిగా మనం గమనించినట్లయితే చూడండి, రాజుల మొదటి గ్రంథంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందామండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. గట్టి చదవండి. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచూ ఉన్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడొకడును ఉండడు. హల్లెలూయా. చెప్పాలందరూ హల్లెలూయా. రాజులలో నీ వంటి వాడు ఒక్కడు కూడా ఉండడు. సొలొమోనుకు ఘనత ఎలా కలిగింది? సొలొమోను మహారాజుకు ఘనత చూడండి, దావీదుకు కలగలేదండి. దావీదుకు కలగలేదు. దావీదు మందిరాన్ని కట్టాలని ఎంతో ఆలోచన కలిగి సమస్తము సమకూర్చి పెట్టాడు. కానీ దేవుడు వద్దు అన్నాడు అన్నమాట. ఎందుకంటే నువ్వు అనేక మందిని చంపావు యుద్ధంలో, నీ చేతులంతా రక్తమయంగా మార్చబడ్డాయి, వద్దు, నీ ద్వారా మందిరం కట్టబడకూడదు అని అన్నాడు అన్నమాట. అన్నప్పుడు సొలొమోనుకి దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈ సొలొమోను మహారాజుకు దేవుడు ఈ ఘనతను ఎందుకు ఇచ్చాడంటే మందిరము కట్టాలనే ఉద్దేశము కలిగి ఉన్నాడంట. ఇలా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఉద్దేశము కలిగి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం అదే రాజుల గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు, నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదుకు సెలవిచ్చినట్లుగా నా దేవుడైన యెహోవా నామఘనతకు మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై ఉన్నాను. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎంతమందికి మందిరము కట్టాలనే ఉద్దేశం ఉంది? హల్లెలూయా కాదు, చేతులు ఎత్తండి.
చేతులు బాగా ఎత్తాలి, 2 చేతులు ఎత్తండి. దించొద్దు నేను చెప్పేంతవరకు. 2 చేతులు ఎత్తండి. హల్లెలూయా. మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై ఉన్నాను. మీరందరూ ఉద్దేశం కలిగి ఉన్నారు కాబట్టి మీకు ఘనత కలుగుతుంది. చెప్పాలి, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మీరందరూ ఉద్దేశం కలిగి ఉన్నారు కాబట్టి ఆయన నామ ఘనతకు ఒక ఉన్నతమైన మందిరాన్ని కట్టాలనే ఆశ మీ అందరికీ ఉందన్నమాట. మీరు పేదవారైనప్పటికీ హృదయపూర్వకమైన అర్పణలు అర్పించారండి. మీరు పేదవారైనప్పటికీ. కాబట్టి ఈ సొలొమోను మహాభక్తుడు ఉద్దేశం, చక్కటి ఉద్దేశం, మందిరం కట్టాలి ప్రార్థన చేస్తూ ఆసక్తి కలిగి దేవుని యొక్క మందిరం కట్టాలని అందరినీ పిలిపించాడండి. ఎవరైతే దావీదుకు మేలు చేశారో వాళ్ళందరూ పిలిపించి ఆ బల్ల దగ్గర కొంతమందికి ఏమో భోజనం పెట్టించాడు, కొంతమందినేమో ఘనపరిచారు, కొంతమందినేమో సహాయం చేశాడు. ఈ విధంగా సొలొమోను మహాభక్తుడు ఎంతో చక్కటి ఆలోచనలు కలిగి దేవుని సన్నిధిలో ముందుకు సాగుతూ ఉన్నాడు. కాబట్టి ఈ దినాన మనం అందరము ఎలా ఉండాలంటే ఒకే ఒక ఉద్దేశము, మందిరము కట్టబడాలి. చెప్పండి, మందిరము, చప్పట్లు కొట్టండి. మందిరము కొట్టండి చప్పట్లు కొట్టి మందిరము కట్టబడాలి. ఇదే ఉద్దేశము దేవుడు నీ ద్వారా నా ద్వారా జరిగించునుగాక. చెప్పాలి హల్లెలూయా. మందిరం కట్టబడాలి, మందిరం కట్టబడాలి. యవనస్తులకు, పిల్లలకు, సండే స్కూల్ పిల్లలకు, యవనస్తులకు, పెద్దలకు, ముసలి వారికి, అందరికీ ఉద్దేశం, మంచి ఉద్దేశం మనము ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఈ మందిరంతో పాటు మిమ్మల్ని కూడా ఆత్మ సంబంధమైన మందిరముగా ఆయన కట్టునుగాక. చెప్పాలి హల్లెలూయా. ఇదే ఉద్దేశం అండి. ఈ ఉజ్జీవము, కొంతమంది ఉజ్జీవం ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్లో, మందిరం కట్టాలనే ఉద్దేశము, ఉల్లాసం, ఉజ్జీవం ఉంటుంది. కానీ రాను నిరసించిపోతారు. ఏంటిలే, అమ్మో ఇన్ని డబ్బులు మేము పెట్టలేము, ప్రార్థన చేయలేము, సహకరించలేము, పని చేయలేము అని ఇప్పుడున్న ఉద్దేశాలు, ఇప్పుడున్న బలం అప్పుడు ఉండదు, చివరి వరకు ఉండదు, బలహీనులు అయిపోతారు. అలా ఉండకూడదు. ఒక్కసారి తీర్మానం చేసుకున్న తర్వాత చాలామంది మందిరాలు సేవకులు చెప్పారనమాట. వాళ్ళు అలాగనే ఉంటారు విశ్వాసులు. చెప్పాడు బెంగళూరులో కానీ చెప్పాడు, మొట్టమొదటిగా బాగానే ఉంటారు, రాను నీరసించిపోతారు వాళ్ళు, చాలా కష్టము మందిరం కట్టడం అంటే అని చెప్పారనమాట. అందుకనే ప్రార్థన చేపిస్తున్నా ఇప్పుడు మీతో. ఇప్పుడున్న యొక్క ఉద్దేశము, ఇప్పుడున్న ఆసక్తి అంతవరకు ఉండునుగాక. మరణించిన ప్రాణం మీదకి వచ్చినప్పటికీ ఈ ఉల్లాసము, ఈ ఉజ్జీవం, ఈ యొక్క విశ్వాసము అంతవరకు ఉండునట్లుగా. అంటే ఘనత కావాలి కదండి మీకు. ఘనత అంటే రాబోతున్న దినాలలో ఈ సమస్త జనులందరికంటే కూడా మీకు కీర్తి, మహిమ, పేరు, మీ పేరులు జీవగ్రంథమందు రాయబడాలంటే దేవుని యొక్క మందిరముగా నేను కట్టబడాలి. ఆత్మీయంగాను, భౌతిక మందిరంగాను, ఆత్మీయంగాను ఈ ఉద్దేశం కలిగి ఉంటేనే జీవగ్రంథంలో నీ పేరు ఉంటుంది. లేకపోతే ఉండదండి, అక్కడ ఉండదు. నిజము, ఇది యథార్థము. రాసి పెట్టుకోండి కావాలంటే. దేవుని యొక్క మందిరము ఉద్దేశము కలిగి ఉండాలి. దేవుని యొక్క మందిరం కట్టబడాలి, నమ్మకంగా ఉండాలి, దేవుని యొక్క ఆలోచనలు తీసుకోవాలి. తర్వాత ఉద్దేశం కలిగి ఉండాలి. ఎందుకు చెప్తున్నామంటే ఉద్దేశం బాగానే ఉందండి. సొలొమోను మహాభక్తుడికి చక్కగా బాగానే ఉంది. మొట్టమొదటి దినాల్లో రాను ఏమైంది? లేడు. విశ్వాసుల జాబితాలో సొలొమోను లేడు. దావీదు ఉన్నాడు, సంసోను ఉన్నాడు, సొలొమోను మహాభక్తుడు లేడు. అందుకే చెప్పేది, మొట్టమొదటిగా ఉజ్జీవంగా ఉండి తర్వాత నిరసించిపోయి నమ్మకం అంతా పోగొట్టుకొని తర్వాత దేవుని యొక్క ఆలోచనల మీద ఆధారపడక మన సొంత ఆలోచనలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాం. కానీ ఇప్పుడే మొదట చెప్తున్నాడు, మందిరం కట్టకముందు చక్కగా మీరు వినాలి. మందిరం కట్టకముందే ప్రభు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా.
మందిరం కట్టకముందే చాలా జాగ్రత్తగా నమ్మకంగా దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా ఈ విధంగా ఉద్దేశం కలిగి అంతవరకు ఉండిన వాడే చూడండి సమస్త జనములకందరికంటే కూడా ఘనత కీర్తి మహిమ కలుగునట్లుగా హెచ్చించుదును అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడున్న యొక్క ఉజ్జీవము, ఇప్పుడున్న యొక్క ఆలోచన, ఇప్పుడున్న యొక్క ప్రార్థనా జీవితము, ఇప్పుడున్న యొక్క నమ్మకత్వము అంతవరకు దేవుడు మనల్ని బలపరుచునుగాక. అందరూ చెప్పండి ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఉద్దేశము గలవాడనై ఉన్నాను. తర్వాత ఏమైపోయాడు సొలొమోన్? ఎంతమందితో పరిస్థితి బాగలేదు కాబట్టి దినాన అంతవరకు సహించిన వాడే రక్షించబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దినాన ప్రార్థనాపూర్వకంగా మందిరం కట్టుకునేటట్లుగా చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందామండి. 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానం అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కపటముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటిమని, విశేషముగా మీ ఎడలను నడుచుకుంటిమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుచూ ఉన్నది. హల్లెలూయా. అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక ఏం రాయబడిందంటే, మా అతిశయము ఏదనగా, మా అతిశయము యేసుక్రీస్తు. మేము లౌకిక జ్ఞానమును అనుసరించక మీ మధ్యలో ఎలా ఉన్నామంటే, దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కపటముతోనూ కృపతోనూ లోకము నడుచుకున్నట్టుగా కాకుండా విశేషముగా మీ ఎడల మంచి మనస్సాక్షి కలిగి నడుచుకుంటున్నాము అని అపోస్తులైన పౌలు గారు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి మనస్సాక్షి కలిగిన వారమై లౌకిక జ్ఞానాన్ని పోగొట్టుకొని ఈ దినాన పరసంబంధమైన జ్ఞానముతో నింపబడినట్లుగా దేవుని యందు మనం అతిశయపడుతూ ఈ దినాన ముందుకు సాగాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఈ దినాన మనం ఇది ఒక సేవకునికే కాదండి, అందరికీ పరిశుద్ధత కావాలి, అందరికీ నిష్కపటమైన చూడండి దేవుని యొక్క కృప కావాలి. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క సన్నిధిలో మంచి మనస్సాక్షి కలిగి దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగాలని. లౌకిక జ్ఞానాన్ని మనం పోగొట్టుకోవాలి. లౌకిక జ్ఞానముతో ఈ మందిరాన్ని కట్టుకోకూడదు. దేవుని యొక్క జ్ఞానం కలిగి ఆయనలో అతిశయిస్తూ దేవుని యొక్క మందిరాన్ని కట్టుకోవాలని. అప్పుడే దేవుడు మనకు ఘనతనిస్తాడు, అప్పుడే దేవుడు మనకు కీర్తినిస్తాడు. కాబట్టి ఇది మంచి అవకాశం, కృప వెంబడి కృప పొందడానికి మంచి అవకాశం అండి ఇది. దేవుని జ్ఞానాన్ని పొందుకోవడానికి మంచి అవకాశం. ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం అన్నప్పుడు, ప్రభా నాకు జ్ఞానం దయచేయండి, ఆలోచన దయచేయండి, పరిశుద్ధత దయచేయండి అన్నప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా మీకు ఇస్తాడని. ఎందుకంటే మీరు మందిరం కట్టాలి, మందిరానికి డబ్బులు ఇవ్వాలి కదండి. మందిరం కట్టాలి, పరిశుద్ధపరుస్తాడు, మంచి మనస్సాక్షి ఇస్తాడు, సామర్థ్యాన్ని కూడా మీకు కలగజేస్తాడు. ఆమెన్ చెప్పాలి హల్లెలూయా. సామర్థ్యం కూడా ఇస్తాడండి, డబ్బులు ఇచ్చే సామర్థ్యం. ఊరికే కాదు, పిసినారితనంగా దేవుడు మిమ్మల్ని పెట్టడు, హృదయపూర్వకంగానే చేస్తాడు మిమ్మల్ని. చెప్పండి ఆమెన్ చెప్పండి హల్లెలూయా. అన్నీ ఆయన నామఘనతకు చేయబోతూ ఉన్నాడు. మిమ్మల్ని అలా ఊరికే వదిలిపెట్టాడు అనమాట. ఇది మంచి సమయం అనమాట. దేవుని అడిగే మంచి సమయం ఇది. మందిరం కట్టాలి ప్రభా నాకు ఇవ్వండి. మందిరం కట్టడానికి ఒకరు ఏం చేశారంటే పౌరాలు అమ్మేశారు, వాళ్ళ పౌరాలు అమ్మేశారు. కాబట్టి ఈ విధంగా మనము చేయాలన్నమాట. ఏదో ఒకటి చేయాలన్నమాట. ఏదో ఒకటి చేసి దేవుని దగ్గర నేను ఘనత పొందుకోవాలి, సేవకుల దగ్గర నేను ఘనత పొందుకోవాలి, ఈ విధంగా నేను ఘనపరచబడాలి దేవుని దగ్గర అని చక్కటి ఆలోచన అండి. అడగాలి. ఇప్పుడు ఇంతకుముందు అడిగినా దేవుడు ఇవ్వలేదండి. ఇంతకుముందు అడిగారు, ఏదేదో అడిగారు, ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఇస్తాడన్నమాట ఖచ్చితంగా. హల్లెలూయా. ఇప్పుడు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి లౌకిక జ్ఞానము కాదు ప్రభా, నాకు జ్ఞానం దయచేయండి, ఆలోచన దయచేయండి, సామర్థ్యం దయచేయండి అని అన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు అన్నమాట. కృపనిస్తాడండి, కృప ఇస్తాడు.
కట్టడానికి కృపనిస్తాడు, పరిశుద్ధతనిస్తాడు, అన్నీ ఇవ్వబోతూ ఉన్నాడు అనమాట. ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలన్నమాట. చదవండి, 3వ విషయాన్ని గమనించి చదువుకుందాం. హిజ్కియాకు రాసిన గ్రంథం ఉంది. హిజ్కియాకు రాసిన గ్రంథం మరి అట్లా తీస్తారేంటి? దినవృత్తాంతాల 2వ గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం 23వ వచనం చదవండి. 32 అందరు తీయండి, నేను కూడా తీయలేదు, ఇప్పుడు తీయండి. 32 23వ వచనం. అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందినవాడయ్యను. హల్లెలూయా. ఎవరికి ఘనత కలిగింది? ఇది హిజ్కియాకి అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలు, యూదా రాజైన హిజ్కియాకు కానుకలు తెచ్చి ఇచ్చిరి. అప్పుడు ఏం జరిగింది? అందువలన అతనికి అప్పటి నుండి ఏం కలిగింది? ఘనత కలిగింది. ఇప్పుడు మీరు నాకు కానుకలు తెచ్చిచ్చారు కదా, అవన్నీ తీసుకుపోయి అక్కడ ఇవ్వడం వలన ఈ మందిరానికి, సేవకులకు, విశ్వాసులకు ఏం కలిగింది? చెప్పండి, నో తెరిచి. ఘనత కలిగింది. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. అన్ని వైపుల వాళ్ళని దేవుడు కాపాడాడంట. అనేకులు మీరందరూ అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలు. యెరూషలేం అంటే ఇదే కదా, ఇది దేవుని యొక్క మందిరం. ఈ మందిరానికి మీరేం చేసి ఉన్నారు? కానుకలను తెచ్చి ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఈ విషయము హిజ్కియాకు ఏం కలిగిందంటే ఘనత కలిగింది. ఘనత కలిగిన తర్వాత హిజ్కియాకు గర్వం వచ్చింది. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసాను. అయితే ఏం జరిగిందంటే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించనందున అతని మీదికి యూదా యెరూషలేము వారందరి మీదకి దేవుడు కోపాన్ని తెచ్చుకున్నాడంట. ఈ విధంగా ఘనత కలిగింది అని అనుకొని హిజ్కియా ఏం చేశాడంటే అనేక మంది ఏం చేశారంటే కోట్లు తెచ్చిచ్చారండి. డబ్బులు, రత్నాలు, డబ్బులు అన్నీ తెచ్చిచ్చారు. తెచ్చిచ్చాడు కాబట్టి గర్వం వచ్చింది. కానీ ఇప్పుడు అన్నీ వచ్చినాయా? ఇప్పుడు మనకు అన్నీ వస్తే అప్పుడు చూసుకుందాంలే. కానీ ఇప్పుడు వచ్చింది కొద్దిగానే. మనం గర్వపడాల్సిన అవసరం ఉన్నదంతా పోయి ₹1 కూడా పెట్టుకోలేదు నేను జేబులో. అంత మొత్తం అక్కడికి తీసుకుపోయి పెట్టాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. కానీ ఆ సందర్భం వేరు, హిజ్కియా సందర్భం వేరు. హిజ్కియా ఏం చేశాడంటే హిజ్కియా హృదయమును గర్వించి తానును యెరూషలేము కాపురస్తును తాము తగ్గించుకున్నారు గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదంట. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యం కలిగిందంట. హల్లెలూయా హల్లెలూయా. దేవుని చిత్తమైతే ఆ విధమైన ఐశ్వర్యమును దేవుడు మనకు అనుగ్రహించునుగాక. తర్వాత ఐశ్వర్యమును ఘనత కలిగెను. అతడు వెండి, బంగారం, రత్నములను, సుగంధ ద్రవ్యములను, డాలను, నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను రూమ్స్ కట్టించాడంట. డబ్బులు చాలా అలా కట్టించాలా మనకు? అలా చూడండి, అంత వచ్చినాయా? చెప్పండి అంత వచ్చినాయి మనకు? వస్తాయి, ఫ్యూచర్లో వస్తాయి అనమాట. హల్లెలూయా. డబ్బులంట పెట్టుకోవడానికి లేక రూమ్స్ కట్టించాడంట ఇతను. అందుకనే అంత గర్వం వచ్చింది. కనీసం ఈ జోబు కూడా మనకు నిండదనమాట, అంత లేదనమాట మనకు. కానీ ఇస్తాడు దేవుడు. చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. చూడండి వాక్య భాగంలో మనం గమనించి ఈ విధంగా హిజ్కియా గర్వం వచ్చింది. వచ్చిన తర్వాత
దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ గర్వము ఆ యొక్క హృదయాన్ని తొలగించుకొని తను తాను తగ్గించుకొని మొరపెట్టారు. వాళ్ళతో పాటు యెరూషలేములో ఉన్న విశ్వాసులందరూ కూడా ప్రార్థన చేసుకున్నారు. ఆ ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఆలకించి దేవుడు మరలా ఆయుష్ను అనుగ్రహించి దేవుడు బలపరిచారంట. కాబట్టి సేవకులైన మాకు గర్వం రాకూడదు, విశ్వాసులైన మీకు గర్వం రాకూడదు. నేను ఇచ్చాను అనకూడదు. నేను పొందుకున్నాను నేను అనుకోకూడదు. కానీ మీకు మనకు ఘనత కలుగునట్లుగా దేవుడు ఈ మందిరమును కట్టించునుగాక. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఆ విధమైన మార్గాలలో ప్రభు మనం నడిపించాలి. అంటే ముందుగానే దేవుడు తెలియజేస్తున్నాడు, ఒకవేళ ఆ విధంగా ఐశ్వర్యము, ఘనత, డబ్బులు, రత్నాలు తీసుకుని వచ్చి ఎవరన్నా సూట్ కేసులు తెచ్చి ఇచ్చినా కూడా మనం ఏం చేయాలంట? గర్వపడకూడదు అన్నమాట. గర్వపడకుండానట్లుగా ఈ దినాన దేవుడు మన అందరికీ సహాయం చేయునుగాక. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఈ దినాన మనం గర్వపడకూడదు. తర్వాత మొర్దెకైకి ఘనత కలిగింది. ఎందుకని మొర్దెకైకి ఘనత కలిగింది అనేది మనం గమనించినట్లయితే పరిశుద్ధ లేఖనాలలో ఎస్తేరుకు రాసిన గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఎస్తేరుకు రాసిన గ్రంథంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. 6వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామండి. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను, ఘనత ఏదైనాను చేయబడినా అని అడిగినప్పుడు రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ఉత్తరం ఇచ్చారు. చూడండి ఏం జరిగిందంటే అక్కడ రాజుకు నిద్ర పట్టలేదంట. రాత్రి రాజుకు నిద్ర పట్టకపోతే అస్సలు నెమ్మది లేదు, సమాధానం లేదు, నిద్రే పట్టడం లేదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. నిద్ర పట్టడం లేదు, కూర్చోవడం లేదు, పండుకోవడం లేదు, అన్నం తింటే కూడా, ఏదైనా పండు తింటే కూడా తృప్తి లేదని, ఏమి చేసినా నెమ్మది లేదు, సమాధానం, నిద్రపోవడం లేదు. ఒకసారి ఆలోచించండి. నిద్ర లేకపోతే, కూర్చున్నా లేకపోయినా, సమాధానం లేకపోతే ఎలా ఉంటుందని ఆలోచించి ఒక గ్రంథాన్ని తీసుకొని వచ్చి చదువుతున్నాడంట. చదువుతున్న సమయంలో ఏం జరిగిందంటే ఈ మొర్దెకై ఒక మంచి పని చేశాడనమాట. అదేంటంటే ఆ రాజుకు కీడు కలుగుతుందని ప్రతి క్షణము ఆ యజమానిని కనిపెట్టుకునేవాడు అన్నమాట. హల్లెలూయా. ఈ మొర్దెకై చేసిన పని ఏంటంటే ఘనత కలిగింది. తర్వాత అందరిలో తను ఘనపరచబడ్డాడు. ఎందుకు అంటే యజమాని తన పైనున్న అధికారిని, రాజును ఎలా చూసుకున్నాడు? ఏ కీడు రాకుండా కను పాప వలె. ఎవరు ఒక్క మాట అంటే అతను రోషం కలిగిన వాడు అనమాట. ఒక్క మాట, సేవకుని ఒక మాట అంటే ఒప్పుకునేవాడు కాదనమాట. సేవకుని ఏదన్నా ఘనహీనంగా మాట్లాడితే ఒప్పుకునేవాడు కాదనమాట మొర్దెకై. రాజును ఒక మాట, సేవకుని ఒక్క మాట అంటే ఊరుకునేవాడు కాదన్నమాట. అంత మహిమపరుస్తున్నాడు అనమాట. తన యజమాని దగ్గర నమ్మకంగా మేలు చేశాడండి. ఆ విధంగా యజమాని దగ్గర మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు రాజు అయి ఉన్నాడు. ఆయన మనకు యజమాని అయి ఉన్నాడు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. తర్వాత ఎవరు ఉన్నారు ఇక్కడ? యజమాని నేను. ఈ సంఘానికి కాపరిని, యజమాని నేను. నా మీద ఎవరన్నా ఒక్క ఆలోచన చెడుగా ఎవరన్నా విశ్వాసులు మాట్లాడితే మీరు ఊరుకోకూడదు. అలా కాదండి, ప్రార్థన చేద్దాం, దేవునికి అప్పచెప్తామని అనాలి. ఎవరన్నా ఘనహీనంగా మాట్లాడినా, కీడు చేయాలనుకున్నా, ఎందుకంటే మనం మందిరం కట్టబోతున్నాం, మీరు నన్ను ఘనపరచాలి, నేను మిమ్మల్ని ఘనపరచాలి. హల్లెలూయా. ఎవరన్నా ఏదన్నా అన్నా ఏం చేయాలంటే దానిని ఒప్పుకోకూడదు అనమాట. ఒప్పుకోకుండా చక్కగా ప్రార్థన చేసుకుందాం. ఆయన మర్చిపోతారండి, అన్నీ మర్చిపోతారు చెప్పినా అని ఎవరన్నా అంటుంటారు. కావదులేండి, దేవుడిస్తాడు జ్ఞాపక శక్తిని అనాలి. చెప్పాలి హల్లెలూయా. ఫోన్ చేసినప్పుడు మిస్డ్ కాల్ పడినప్పుడు ఏదన్నా సైలెంట్లో పడింది, తర్వాత మాట్లాడతలే అని అనాలన్నమాట. మనము యజమానిని ఎప్పుడైతే ఘనపరుస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చిన్నది ఒక్క విషయంలో కూడా మీరు ఘనహీనంగా మాట్లాడితే దేవుడు మీకు ఘనత ఇవ్వడు అనమాట. మొర్దెకై చూడండి, ఆ దినాన
తన యజమానుడైన రాజును ఇద్దరు చంపాలని ఆలోచిస్తున్నారన్నమాట. చంపాలని ఆలోచిస్తున్న సమయంలో ఈ మొర్దెకై ఏం చేశాడంటే ఆ విషయాన్ని పోయి రాజుకు తెలియజేశాడు. అప్పుడు మర్చిపోయారనమాట. కానీ దేవుడు ఏం చేశాడు, ఆ మర్చిపోకుండా ఈ మొర్దెకై చేసిన యొక్క పని పరిచర్య యజమాని దగ్గర నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, యథార్థంగా ఉన్నాడు కాబట్టి ఒక్క మాట కూడా ఒక మాట అన్నాడు, ఒక మాట అననీయుడు అన్నమాట. ఒక మాట అన్నాడు, అననీయుడు, అంత రోషం కలిగిన వాడు, అలాంటి వ్యక్తి అన్నమాట. అందుకనే మొర్దెకైకి ఘనత ఏం కలిగింది? ఉంగరము, వస్త్రము, కిరీటము, గుర్రము, అందరూ ఘనపరుస్తున్నారు. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి నీ సేవకుని నువ్వు బయట సేవకుల దగ్గర ఫోన్ చేసి మావాడు ఇలాంటి వాడండి, మావాడు ఇలాంటి వాడని చెప్పొద్దండి. అందరికీ ఫోన్లు చేసి చెప్పొద్దు, ఫలానా బలహీనత ఉంది, ఫలానా బలహీనమైన పరిస్థితి అని చెప్పొద్దండి. ఒకవేళ మీరు అలా చెప్తే మీ ఘనత పోగొట్టుకుంటారు. కాబట్టి దినాన దేవుని సన్నిధానానికి వచ్చిన మనము అందరము ఒకరినొకరు ఘనపరుచుకొని, ఒకరినొకరు మహిమపరుచుకొని, ఒకరి బలహీనతలు ఒకరు తెలుసుకోకుండా దేవునిని ఘనపరిచే ఒక ఉన్నతమైన అభిషేకాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి శత్రువులందరి మీద జయం కలిగిందంట ఆ దినాన. శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి, అంటే శత్రువులంటే సాతాను మీద, సాతాను శక్తుల మీద పగ తీర్చుకోవడానికి యూదులందరికీ ఒక అధికారాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నారు, ఘనతనిచ్చి ఉన్నాడు. ఆ దినాన ఎస్తేరుని, మొర్దెకైని, యూదులందరినీ, ఇశ్రాయేలులందరినీ ఘనపరిచి ఒక ఉన్నతమైన అధికారాన్ని ఇచ్చి దేవుడు ఏం చేసి ఉన్నాడు, వాళ్ళకి క్షేమము, ఆనందము దృష్టి దేవుడు కలిగినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి తన యజమాని విషయంలో దేవుడు మనకు యజమాని. తర్వాత ఇక్కడ సేవకులు మీ భర్తలను, మీ భార్యలను ఎవరికి వారు ఘనపరుచుకునుచు, పిల్లల్ని ఘనపరుస్తూ, పిల్లల్ని తల్లిదండ్రుల్ని ఘనపరుస్తూ, అందరినీ ఒకరినొకరు మహిమపరుచుకొనొచ్చు, ప్రార్థన చేసుకొనొచ్చు, హెచ్చరించుకుంటూ ఉన్నట్లయితే మందిరం కట్టబడుతుంది. లేకపోతే కట్టబడదండి, లేకపోతే కట్టబడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క మాట కూడా పుసుక్కని మాట జారకూడదు అన్నమాట. ఒక్క మాట కూడా మీ ప్రవర్తనలో, మీ మాటలో, మీ ఆలోచనలో ఎంతో చక్కగా ఆయనను ఘనపరిచి, ఆయనను మహిమపరిచినట్లయితే దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించి నడిపించునుగాక. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఇంకొక విషయాన్ని కూడా మనము చదువుకుందామండి. కీర్తనల గ్రంథం 149. మనకు ఘనత కలగాలి, మందిరం కట్టబడాలి అంటే ఇవన్నీ మనం నేర్చుకోవాలండి. ఇది లేకపోతే మనము కట్టబడలేము. చదవండి కీర్తనల గ్రంథం 149, 9వ వచనాన్ని చదువుకుందాం. గట్టి చదవండమ్మా. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. యెహోవా భక్తులకు ఘనత కలగాలంటే భక్తులు ఘనత నొంది ప్రహర్షించాలి. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చెయ్యుదురుగా. కానీ 5వ వచనములు కూడా వ్రాయబడింది. భక్తులకు మనందరం భక్తులం అన్నమాట. సేవకులైన వారు భక్తులే, మీరు భక్తులే. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునిని స్తుతించాలి. హల్లెలూయా. ప్రతి విషయంలో మనం ఏం చేయాలంట, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉన్నది. కాబట్టి సేవకుని చేతిలో ఏమున్నదంటే వాక్యము ఉన్నది. సేవకుని చేతిలో ఖడ్గం ఉన్నది. విధింపబడిన తీర్పు విషయంలో చూడండి, సేవకులు తీర్పు తీరుస్తారు. వారి మీద నడుపుటకు వారి చేతిలో రెండంచుల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. చూడండి, మీకైనా మాకైనా ఘనత కలగాలంటే మన చేతిలో ఏముండాలంటే వాక్యం ఉండాలి, రెండవదిగా స్తుతి ఉండాలి. హల్లెలూయా, చెప్పాలి చెప్పాలి హల్లెలూయా.
ఏముండాలంట? వాక్యము. వాక్యం ఉండాలి. రెండంచెలు కలిగిన దేవుని యొక్క వాక్యం నీ చేతిలో ఉండాలి. ఈ వాక్యము మన చేతిలో ఉన్నప్పుడు అప్పుడు దేవుడు నీకు ఒక గొప్ప అధికారాన్ని తీర్చడానికి దేవుడు నీకు ఘనతనిస్తాడు. తర్వాత స్తుతించాలండి. స్తుతి ఇంతకుముందు నుంచి నేను చెప్తూ ఉన్నాను, స్తుతుల మూలాన కృప విస్తరిస్తుంది. చెప్పాలి హల్లెలూయా. స్తుతించాలి ప్రతి విషయంలో. స్తుతి స్తోత్రములు చెప్పండి. స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పాలి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అంతేనా? చెప్పండి గట్టిగా గట్టిగా అందరూ చెప్పాలి. అందరూ ఏక మనసుతో స్తోత్రం 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 స్తోత్రం. చెప్పండి నోరు తెరిచి గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా. ప్రారంభించబడిన ఇప్పటి నుంచి చివరి వరకు స్తోత్రాలు మానకూడదు. మనం మీ నోటిలో ఎప్పుడు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మీ నోరారా ఉచ్చరిస్తూ ప్రహర్షిస్తూ మీ పడకల మీద చూడండి, భక్తుల పడకల మీద ఉత్సాహగానము చేస్తారు. మీరు పండుకున్నప్పుడు, మీరు లేచినప్పుడు ఏం చేయాలంటే ఉత్సాహగానము చేసేదను, ఘనపరచెదను, నిన్ను మహిమపరచెదను. హల్లెలూయా. ఉత్సాహగానము. గానాన్ని పడకల మీద లేచినప్పుడు, కూర్చున్నప్పుడు స్తోత్రం ప్రభా, స్తోత్రం నైనా యేసయ్యా స్తోత్రమని నీకు ఘనత, నువ్వు భక్తుడవని ఆ దినాన ఘనత కలగాలంటే రెండంచులు కలిగిన యొక్క ఖడ్గము బంధింపబడిన వారిని అందరినీ విడిపించుటకు, తీర్పు తీర్చడానికి మీ నోటిలో, సేవకుని నోటిలో దేవుని యొక్క వాక్యము ఉండునుగాక. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఘనత కలగాలంటే ఇంకొక విషయాన్ని చెప్పుకొని మనం ముగించుకుందామండి. ఇంకొక విషయాన్ని సామెతల గ్రంథం 19వ అధ్యాయము, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము ఇచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. చూడండి, ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం ఇస్తుంది. బుద్ధి కలిగి ఉండడం కాదండి, సుబుద్ధితో మనం ఎప్పుడైతే బుద్ధి తెచ్చుకొని తప్పిపోయిన కుమారుని వలె, ఇంతకుముందు బుద్ధి లేదు అతనికి, కానీ సుబుద్ధి తెచ్చుకొని ఇక మీదట మీ కుమారుని అనిపించుకుంటకు నేను యోగ్యుడను కానని దేవుని యొక్క సన్నిధిలో అతను సుబుద్ధి కలిగి, దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపపు హృదయం కలిగి, విరిగిన మనస్సుతో కలిగి అతను దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు. కాబట్టి అతనికి దీర్ఘశాంతాన్ని దేవుడిచ్చాడు. తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన మనము తప్పులు క్షమించాలండి. ఈ తప్పులు ఎప్పుడైతే మనం క్షమిస్తామో ప్రేమ దోషములన్నిటినీ కప్పివేస్తుంది. కాబట్టి ఎవరైనా తప్పు చేసినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళని క్షమించి ప్రార్థన చేయాలి, సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. దేవుని యొక్క సన్నిధిలో విరిగి నలిగిన యొక్క మనస్సుతో ప్రభా నాకు సుబుద్ధి దయచేయండి, క్షమించే మనస్సును దయచేయండి, ఒకరినొకరు క్షమించుకునే మనస్సు ఈ దినాన ఉన్నప్పుడు అట్టి వానికి ఘనత కలుగుతుంది. హల్లెలూయా. ఒకవేళ మీరు క్షమించే బుద్ధి లేకపోతే మీకు క్షమాపణ దొరకదు, మీకు ఘనత కలగదు. ఒకసారి మీరు ఘనపరచబడాలి అంటే ఒకరి తప్పులను ఒకరు ఎంచకూడదు అన్నమాట. ఎవరి తప్పులను ఎంచకూడదు. పరిశుద్ధ లేఖనాలలో సామెతల గ్రంథములోనే 27వ అధ్యాయంలో 18వ వచనంలో మనం గమనించినట్లయితే, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 18వ వచనం చదవండి.
అంజూరపు చెట్టును పెంచువాడు దాని యొక్క ఫలము తినును, తన యజమానుని మన్నించువాడు ఘనత నొందును. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూడండి, అంజూరపు చెట్టును పెంచువాడు దాని యొక్క ఫలాన్ని తింటాడంట. అంజూరపు చెట్టును మనము పెంచాము ఎందుకంటే దాని ఫలాలు తినాలని. సీతాఫలము చెట్టు వేసాము దాని ఫలాలు తినాలని. ఈ విధంగా మనం చెట్టు వేసామన్నమాట. చెట్టు వేసిన ప్రతి ఒక్కరూ అది పంట పండుతుంది, దాని ఫలాలు మనం తింటూ ఉన్నాం. ఎందుకంటే దాని ఫలాలు తినడానికి. అదేవిధంగా మనకు ఘనత కావాలి అంటే తన యజమానిని మన్నించువాడు. చెప్పాలి హల్లెలూయా. నీరసించిపోయారన్నమాట. నీరసించిపోకుండా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. తన యజమానిని మన్నించువాడు ఘనత నొందుతాడు. కాబట్టి నీ ఇంటి యజమానిని, ఇంటి ఇల్లాలుని, నీ కుటుంబాన్ని నువ్వు ఘనపరుచుకొని, నీ పిల్లల్ని నువ్వు ఘనపరుచుకొని దేవుడిని యెహోవాను ఘనపరుస్తూ ఉన్నట్లయితే నీకు ఘనత కలుగుతుంది. దైవ సేవకుని, యజమాని అయిన దైవ సేవకుని ఘనపరచకుండా తప్పులను ఎత్తి చూపిస్తూ చిన్న తప్పు చేస్తే ఫోన్లు చేయడము, అందరికీ తెలియజేయడం, ఇదేదన్నా చిన్న తప్పు జరిగిందంటే అక్కడ తెలుస్తుందన్నమాట. ప్రార్థన చేయాలన్నమాట. వాళ్ళకి వీళ్ళకి చెప్పడం, ఫోన్లు చేసి ఇలా పొరపాటు చేశారు అని. తప్పు ఎవరైతే క్షమిస్తారో తన యజమానిని మన్నించువాడు ఘనత నొందును. ఆ దినాన నోహవు తాగి అంత పడిపోయాడు అనమాట తాగి. కానీ ఒక ఆయనేమో అతని మీద బట్టలు కప్పి చక్కగా తన మానాన్ని కప్పాడు. ఒకడేమో చెప్పాడనమాట, ఇలాంటిది ఉండకుండానట్లుగా తన యజమానిని ఎవరైతే తప్పు పట్టకుండా, ప్రతి విషయంలో తప్పు పట్టకుండా దేవుని వైపు మనం చూస్తూ ఈ దినాన ఎవరైతే క్షమాపణ కలిగి ఏ తప్పులు ఎత్తి పట్టకుండా, ఏ ఎవరి బలహీనత ఎత్తి చూపించకుండా ఈ దినాన ఆయనను ఎవరైతే ఘనపరుస్తారో, హల్లెలూయా, దేవునిని ఎవరైతే ఘనపరుస్తారో వాళ్ళని దేవుడు ఘనపరుస్తాడు. హల్లెలూయా. దినాన చాలామంది ఏం చేస్తారు, విమర్శిస్తూ ఉంటారు. ఒక తప్పు చేశారంట, పాంప్లెట్ వేసి అట్లా చల్లేశారనమాట. ఒకరు తప్పు చేశారు, ఒప్పు చేశారు అనవసరం, పాంప్లెట్లు వేసి ఈ విధంగా అందరికీ పనిచేశాడు అనమాట. అలాంటి వారికి ఘనత కలుగుతుందా? పోగొట్టుకుంటారు. సేవను పోగొట్టుకుంటారు, విశ్వాస జీవితాన్ని పోగొట్టుకుంటారు, తర్వాత భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతారన్నమాట. కాబట్టి తన యొక్క యజమానిని మన్నించువాడు ఘనత నొందుతాడనమాట. ఎవరిని ఎలా తక్కువ చేయకూడదనమాట. దేవుని వైపు మనం చూడాలి. ఏదైనా చిన్న బలహీనత ఉంటే చాలండి. ఒకసారి ఒక సహోదరి నా గురించి చెప్పి, అతనికి జ్ఞానం లేదు, మాట్లాడడం సరిగా రాదు అని చెప్పింది. 4 రోజులకు ఫట్ అయిపోయిందనమాట. చాలా అందరికీ చెప్పేసింది ఫోన్లు చేసి, ఫలానా కుమార్ పాస్టర్కి మాటలు సరిగా మాట్లాడడం రాదు, జ్ఞానం లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పింది అనమాట. అది అట్లయిపోతుంది అన్నమాట. సేవకుని ఘనపరచాలి. కాబట్టి దినాన తన యజమాని విషయంలో ఏ బలహీనత, చిన్న బలహీనత ఉన్నా దాన్ని ఎత్తి పట్టి చూపించకూడదు. ఒకరినొకరు డామినేట్ చేయకూడదు. మీరు నన్ను డామినేట్ చేయకూడదు, నేను మిమ్మల్ని డామినేట్ చేయకూడదు అన్నమాట. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. మీరు నన్ను డామినేట్ చేయకూడదు, నేను మిమ్మల్ని డామినేట్ చేయకూడదు. ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళ హద్దులలో, వాళ్ళ యొక్క మార్గాలలో వెళ్ళిపోతూ ఉండాలి. భక్తుల యొక్క ఘనత, మనము ఘనత పొందాలంటే దేవునిని స్తుతించాలి. దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గం మనం కలిగి ఉండాలండి. భక్తులు ఘనత కలిగి ఉంటారన్నమాట. అప్పుడు మంచం మీద పండుకున్నప్పటికీ వాళ్ళు చాలా ఆనందముతో, సంతోషముతో ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి తప్పులను క్షమించుట, యజమాని యొక్క తప్పులను క్షమించుట ఘనతకు కారణము. కాబట్టి ఎవరు ఏ విషయాల్లో మనసులో ఉంచుకోకుండా దేవునిని ఘనపరుస్తూ ఉన్నట్లయితే, దేవుని నిజంగా ఘనపరిస్తే ఎవరి తప్పులు నీ హృదయంలో ఉండవండి. మనుష్యుడు
మానవులు తప్పు చేస్తారు, పొరపాట్లు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. అందుకనే ఈ మందిరం కట్టేటప్పుడు కోపపడవచ్చు, ఒక మాట అనవచ్చు, తర్వాత ఇంకా ఏదైనా జరగవచ్చు. కానీ ఈ దినాన ఒకరి తప్పులు ఒకరు అనుకొని అక్కడ ఇక్కడ చెప్పుకుంటే ఘనత కలగదు, మందిరం కట్టబడదు. కాబట్టి ఈ దినాన మీరు నన్ను ఘనపరచాలి, నేను మిమ్మల్ని ఘనపరచాలి, నమ్మకంగా యథార్థంగా ఉండాలి. చూడండి, మొర్దెకై తన యజమానిని కీడు రాకుండా చక్కగా చూసుకున్నాడు. అదేవిధంగా దేవుని యొక్క సన్నిధిలో హిజ్కియా ఏం చేశాడు? దేవుని యొక్క సన్నిధిలో గర్వం వచ్చినప్పటికీ అతను దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేశాడు, ఉపవాస ప్రార్థన చేశాడు, మరలా ఆయుష్నిచ్చి ఉన్నాడు. అదేవిధంగా సొలొమోను మహాభక్తుడు ఉద్దేశం బాగానే ఉంది, మొట్టమొదటి దినాల ఉద్దేశం బాగానే ఉంది, కానీ చివరిగా అతని ఘనతను పోగొట్టుకున్నాడు సొలొమోను. అలా కాకుండా ఈ దినాన ఉద్దేశము ఎల్లప్పుడూ మనం కలిగి ఉండి దేవుని సన్నిధిలో ఘనత పొందాలి, మందిరం కట్టబడాలి, సేవకులు ఘనపరచబడాలి, విశ్వాసులు ఘనపరచబడాలి, ఈ మందిరం ఘనపరచబడాలి, ఈ మందిరం ఆశీర్వదించబడాలి, సమస్త జనముల కంటే అందరికంటే కీర్తి కలగాలనే ఆలోచన ఈ దినాన కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. చప్పట్లు కొట్టండి హల్లెలూయా, చప్పట్లు కొట్టండి హల్లెలూయా. మనం అందరం కలిసి యేసయ్యను ఘనపరచాలన్నమాట. మనమందరం కలిసి యేసయ్యను ఎప్పుడైతే ఘనపరుస్తామో ఆ ఘనతంతా దేవుడు మనకు అనుగ్రహిస్తాడన్నమాట. అందుకనే ఇంతకుముందు చెప్పిన వాగ్దానానికి, మందిరం గురించి చేసిన యొక్క ఉపవాస ప్రార్థనకి మీరందరూ సహకరించిన విధానాన్ని బట్టి, అక్కడికి వెళ్ళిన విధానాన్ని బట్టి, అక్కడ వాళ్ళు ఒప్పుకున్న విధానాన్ని బట్టి, మందిరము రాబోతున్న దినాల్లో ప్రభు ఒప్పింపజేసి ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని చేతబట్టుకొని విన్న వాక్యాలన్నిటిని మన హృదయంలో దాచిపెట్టుకొని దేవునిని ఘనపరుస్తూ ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు సాగినట్లయితే అప్పుడు దేవుడు ఘనపరచబడతాడు, సేవకులు ఘనపరచబడతారు, విశ్వాసులు ఘనపరచబడతారు, మన పేరులు జీవగ్రంథంలో ఉంటుంది. కాబట్టి అంతవరకు దేవుడు మనల్ని అందరినీ కాచి కాపాడి నడిపించునుగాక.